హాయ్ సార్. హాయ్ సార్. ఈరోజు మనం కోదాడలోని కాజా సార్ దగ్గరికి వచ్చాం. మనం ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కొంచెం జర్నీ అనేది చాలా వెరైటీగా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే సార్ వాళ్ళు ఏంటంటే ప్రొఫెషన్ వచ్చేటప్పటికి టీచర్ ప్రొఫెషన్, కాకపోతే సార్ వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ సైడ్ వెళ్ళాలని చెప్పి ఒక 2016 ఆ టైంలోనే ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట, ముగ్గురు కొలీగ్స్ కూడా కలిసి కెంగన్ వాటర్ అనేది కొనుక్కొని మిషన్ కొనుక్కొని ఇది కాదు, ఇది మనకు సెట్ అవ్వట్లేదు, దీనికి మించింది ఏదైనా మనం మంచిది ఏదైనా తీసుకోవాలని చెప్పి ఆ జర్నీలో మన టైంట్ మిషన్స్ 3 యూజ్ చేస్తున్నారు. ఇక్కడే కోదాడలో ఒకటే రోజు ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు దాదాపు 1 year అవుతుంది. ఈ రోజు మనం డైరెక్ట్ గా కోదాడలోని మన సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. చెప్పండి సార్ ఈ జర్నీ గురించి. అంటే మేము 2016లో ఈ కెంగన్ వాటర్ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి తీసుకున్నాం. అంటే అప్పుడు అది 2,40,000 ఉన్నాం సార్. ఆ వాటర్ కొంచెం పర్వాలేదు అనిపించింది మాకు. దాని కొన్ని కారణాల వల్ల మా ఫ్రెండ్ ఒకతను తీసేసుకున్నారు దాన్ని. అప్పటి నుంచి మాకు ఒక ఆలోచన ఉండే, ఇదే వాటర్ వాడాలి, ఇట్లాంటి ఆల్కలైన్ వాటర్ వాడాలి ఆలోచన ఉండే. అయితే అమౌంట్ దృష్టిలో పెట్టుకొని మేము కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఒక 7 months బ్యాక్ మేము మళ్ళీ దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ టైంలో ఆల్రెడీ మాకు కెంగన్ అనేది తెలుసు కాబట్టి ఇంతకంటే బెటర్ ఉన్నది ఏదైనా ఉందని మేము ఒక 2-3 days నేను ఆన్లైన్లో సెర్చ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మనకి ఇప్పుడు టెంట్ అనేది నాకు కనపడ్డది. దాన్ని నేను వేరే ఇంకో 2-3 వాటర్స్ తోటి కంపేర్ చేశాను. చేస్తే దీంట్లో అన్ని రకాల బెనిఫిట్ అప్గ్రేడెడ్ మిషన్ గా నాకు కనిపించింది. అప్గ్రేడెడ్ మిషన్ కనపడడం వల్ల ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్ రేట్ లో ఉండటం వల్ల మేము దీన్ని చూస్ చేసుకోవాలని దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్తో మేము అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేయడం సార్ అప్రోచ్ అయ్యారు. వాళ్ళు వచ్చి డెమో ఇవ్వడం కూడా జరిగింది. డెమో ఇచ్చిన తర్వాత మేము ఓకే సాటిస్ఫై అయ్యాం. ఎందుకంటే కెంగన్ కంటే ఇది బెటర్ ఫీచర్స్ తో ఉన్నది కాబట్టి మేము దీన్ని తీసుకోవాలని జనవరి 11వ తారీఖున మేము మా ఫ్రెండ్స్ మేమంతా ముగ్గురం కలిసి 3 మిషన్స్ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము వాటర్ వాడుతున్నాం. మాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా బెటర్గా ఉంది. తర్వాత నాకంత ముందు కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉండేవి. మేము 2nd floorలో ఉంటాం. ఇప్పుడు ఈ వాటర్ వాడబట్టి మోకాళ్ళ నొప్పులు కానీ, తర్వాత ఈ డైజెస్టివ్గా కొంచెం ప్రాబ్లం ఉండేది, గ్యాస్ ప్రాబ్లం ఉండేది. ఆ ప్రాబ్లం ఫ్రీగా ఉన్నది. మేము కొంచెం చాలా హెల్తీగా ఫీల్ అవుతున్నాం. మెంటల్లీ హెల్తీగా ఫీల్ అవుతున్నాం. అదే ఫిజికల్లీ కూడా మాకు కనబడుతుంది, రిజల్ట్ అయితే కనబడుతుంది. థ్యాంక్ టు ఆల్కలైన్ వాటర్ కంపెనీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ విషయం. అంటే మీరు ఒక చిన్న విషయం అడుగుదాం అనుకున్నాను సార్. అంటే ఇంతకుముందు మీకు మోకాళ్ళ నొప్పులు కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది కదా, మీకు ఒక 6 months లోపల తెలిసిందా, మీకు 3-4 months లో యాక్టివ్ గా తెలిసింది? 3-4 months లో మాకు రిజల్ట్ కనిపిస్తుంది. రోజు మామూలుగా ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మీరు కన్స్యూమ్ చేస్తున్నారు? నేను సాధారణ జనరల్ అంటే ఈ 20 కంటే ముందే వాటర్ ఎక్కువ తాగుతాను. 4 to 5 liters తాగుతాను డైలీ. ఈ వాటర్ కూడా అటు ఇటు ఎక్కువ అదే రేంజ్ లో తాగుతున్నాను. ఓకే, ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, చాలా మంది ఏంటంటే మిషన్ కొనుక్కునే ముందు ఉన్న ఇంట్రెస్ట్ కొనుక్కున్న తర్వాత సరే కొనేసాం కదా ఇప్పుడు ఎందుకులే వాడడం, మెల్లిగా వాడుకుందాంలే అన్న విధంగా ఉంటారు. ఇప్పుడు ఎలా అయితే మనకి 3 to 4 liters or 5 liters యాక్టివ్ గా వాడుతున్నారు, అలా వాడితేనే మన బాడీలో రిజల్ట్ అనేది కనపడుతుంది. సార్ నేను కొనుక్కున్నాను సార్, నేను ఒక రోజుకి 1 liter తీసుకున్నాను సార్ అంటే కనపడదు. చాలా మంది చేసే తప్పనమాట. మన బాడీకి వాటర్ కావాలి కదా, 4 to 5 liters అనేది తీసుకోవాలి. ఏ వాటర్ అయినా మనకు అవసరం కంపల్సరీ. జనరల్ గా నేను మార్నింగ్ 9 ఒక 2 to 2.5 liters తాగేస్తాను. ఎర్లీ మార్నింగ్ 1.5 liter 1 liter తాగుతాను ఎర్లీ 5 ఆ టైంలో. మళ్ళీ వాకింగ్ చేసేసి మళ్ళీ 1 liter అటు ఇటు తాగుతాను. మళ్ళీ టిఫిన్ చేసే లోపల ఇంకో లీటర్, దాదాపుగా 2 నుంచి 2.5 లీటర్లు తాగేస్తాను. స్కూల్కి వెళ్ళే లోపల స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం కల్లా 1 liter తాగుతాను. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు 1 liter తాగుతాను. సాయంత్రం నుంచి మళ్ళీ నైట్ పడుకురా 1.5 నుంచి లీటర్లు అట్లా తాగేస్తాను. దాదాపు 4 to 5 liters ఈజీగా డైలీ నేను తాగుతాను. ఓకే సార్, నార్మల్ గా ఇప్పుడు చాలా మందికి ఇక్కడ 2 డిఫరెన్స్ ఉన్నాయి సార్. తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఏంటంటే అంత అవేర్నెస్ లేదు. నిజంగా ఈ సబ్జెక్ట్ మీద, వాటర్ ఐనేజర్ అనే సబ్జెక్ట్ మీద చాలా మందికి అవగాహన లేదు. అంటే ఎవరైతే దాంట్లో దిగారో, తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి రీసెర్చ్ చేస్తారో, చదువుకున్న వాళ్ళు మాత్రమే ఐడియా అవుతుంది. కానీ ఇక్కడ కెంగన్ ఉంది, టైంట్ ఉంది సార్. రెండిట్లో మీరు ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు? చాలా మందికి ఏంటంటే బిజినెస్ ఆస్పెక్ట్ లోకి వెళ్తే ఎలా వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్తే ఎలా వెళ్ళాలి అనే ఆస్పెక్ట్ లో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది వాళ్ళకి.
ఇక్కడ జనరల్ ఏంటంటే సాధారణంగా జనరల్ పీపుల్ యొక్క ఆలోచన ఏంటంటే వాటర్ జనరల్ గా మనకు 5 రూపీస్ కి 20 లీటర్స్ లేదా 10 రూపీస్ కి 20 లీటర్స్ నీళ్ళు దొరుకుతున్నాయి. ఆ 5 రూపీస్ కి 20 లీటర్స్ నీళ్లు దొరుకుతున్నప్పుడు ఇంత అమౌంట్ పెట్టి ఆ నీళ్లు తాగాల్సిన అవసరం ఏందని చాలా మంది ఆలోచనలో ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే మన బాడీ ఆల్కలైన్ మొత్తం సిచ్యువేషన్ ఉంటది. కానీ ఇప్పుడు మనం జనరల్ గా చూస్తే 2016 నుంచి నేను ఏది కాదు మీటర్స్ కొన్నాను. నేను పిహెచ్ మీటర్ ఒకటి టీడీఎస్ మీటర్ కొన్నాను. జనరల్ మా వాటర్ కూడా నేను చెక్ చేస్తుంటాను. అయితే ఎప్పుడు చూసినా ఆ పిహెచ్ వాటర్ 6.5, 7 ఆ రేంజ్ లోనే ఉంటుంది. మన బాడీ పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటే మనం తాగే వాటర్ తక్కువ ఉంటుంది. అది కాక మన డైజెస్టివ్ సిస్టమ్ లో యాసిడ్స్ రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి ఆ యాసిడ్స్ రిలీజ్ కావడం, ఆ పిహెచ్ అలా ఉంటే మన తాగే వాటర్ పిహెచ్ ఇలా ఉంటే మన బాడీకి డ్యామేజ్ అవుతుంది. యాసిడ్ కి మళ్ళీ యాసిడ్ కలుపుతున్నాం, మంట కలుపుతాం కాబట్టి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆలోచన తోటి నేను తీసుకోవాలి. జనరల్ గా సాధారణ ప్రజలు కూడా ఇది ఆలోచన చేయాలి. ఎందుకంటే మన తాగే వాటర్ యాసిడ్ ఉన్నది, తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా యాసిడ్ తో ఉన్నది. కాబట్టి ఆ బేస్ లో కూడా ఈ ఆల్కలైన్ వాటర్ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అన్ని రోగాలకి మూలం ఏంటంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ కనుక కరెక్ట్ గా లేకపోతే అన్ని రోగాలు వస్తాయి మనకి. అదొక్కటి కనుక కరెక్ట్ ఉంటే దాదాపుగా 90% రోగాలు తగ్గుతాయి. కాబట్టి ఆ బేస్ లో ఆలోచన చేసి నేను ఏంటంటే కంగెన్ టైంట్ ని కంపేర్ చేయడం వల్ల దాంట్లో ఏంటంటే టైంట్ అనేది అప్గ్రేడెడ్ మిషన్ గా నాకు కనపడ్డది. తర్వాత దానికంటే ఫీచర్స్ కూడా, తర్వాత ఓఆర్పి కూడా చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి నేను దీన్నే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. పెట్టుకున్న తర్వాత ఈ 6 months లో సార్ సర్వీస్ అనేది మీకు వచ్చింది? ఫస్ట్ సర్వీస్ వచ్చారు, పార్దు అని మెకాన్ వచ్చి చూసిపోయారు. ఓకే బాగుందని ఇచ్చాడు. నో ప్రాబ్లం సార్. దాంట్లో మిషన్ సర్వీస్ అయితే బెటర్, సర్వీస్ లేదు, నో ఫాల్ట్. మీరు ఎవరికైనా డెఫినెట్ గా రికమెండ్ చేయాలని రికమెండ్ చేస్తారా? తప్పకుండా సార్. ఎందుకంటే నేను చెప్తూనే ఉంటాను సార్. ఎందుకంటే జనరల్ గా మేము ఫ్రెండ్స్ ఎప్పుడు డిస్కస్ చేసినప్పుడు హెల్త్ పర్పస్, న్యాచురల్ పర్పస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అంటే ఫుడ్ కానీ, తర్వాత మనం వాడే ఆయిల్ కానీ న్యాచురల్ గా ఉండాలనే ఆలోచన చాలా హెల్త్ కాన్షియస్ లో మేము కొంతమంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు డిస్కస్ చేస్తుంటాం. నేను చాలా మంది కూడా చెప్పాను, బహుశా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మంచి విషయం, చెడు విషయాన్ని చెప్పకపోయినా మంచి విషయాన్ని, నలుగురికి మేలు గల విషయాన్ని నలుగురు చెప్పాల్సిన అవసరం. అట్లీస్ట్ వాళ్ళకి తెలియకపోయినా మనం ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారా లేదా మంచి విషయాన్ని వేరే వాళ్ళకి చేరవేయాల్సిన బాధ్యత యాజ్ ఎ టీచర్ కూడా నా మీద కూడా ఉంటుంది. 100% ఉంటుంది సార్. ఎందుకంటే జనరేషన్స్ తీసుకొచ్చేది మీరే కదా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు కావాలి ఈ టైంట్ పరిచయం చేసినందుకు కూడా మీకు కూడా మేము థ్యాంక్స్ తెలియజేస్తాం, ధన్యవాదాలు. అయ్యో